కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆర్వీఆర్ గ్రూప్ చైర్మన్ దంపతులు దర్శించుకున్నారు. హైదరాబాద్ కు చెందిన రావి వీరరాఘవ చౌదరి సౌభాగ్యలక్ష్మి దంపతులు 1,53,00,000 రూపాయల వ్యయంతో స్వామివారి గర్భాలయంలో ఉండే వెండి మండపాన్ని నిపుణుల చేత తయారు చేయించారు. హైదరాబాద్ నుంచి మోపిదేవి ఆలయానికి చేరుకున్న దంపతులు మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి సమక్షంలో అందజేశారు. అనంతరం ఆలయంలో వెండి మండపమునకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి అలంకరణ చేశారు. ఆర్వీఆర్ గ్రూప్ చైర్మన్ కుటుంబ సమేతంగా నాగలపుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకుని గర్భాలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ ప్రసాదరావు దాతకు కృతజ్ఞతలు తెలిపారు. అవినిగడ్డ నియోజకవర్గంలో మోపిదేవి దేవస్థానం ఈ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆర్వీఆర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్వీఆర్ చౌదరి గారు స్వామివారి మూల విరాట్కి ఈరోజు మండపాన్ని దాదాపు 1,00,00,000 రూపాయలు ఖరీదు చేసే వెండి మండపాన్ని స్వామివారికి సమర్పించారు. వారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు మరి స్థానిక శాసనసభ్యులు బుద్ధప్రసాద్ గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారు, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారు, తెలుగుదేశం అలాగే స్థానిక నాయకులు చాలామంది ఈ కార్యక్రమాన్ని రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఆర్వీఆర్ చౌదరి గారిని మనస్ఫూర్తిగా మరి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మోపిదేవి దేవస్థానం అంటే మరి మా చాలా కాలం నుంచి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారు. పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ పుట్టింటికల దగ్గర నుంచి అన్నప్రసన్న దగ్గర నుంచి చెవులు కుట్టించడం కానీ అన్ని కార్యక్రమాలు కూడా విద్యాభ్యాసం కానీ అన్నీ కూడా ఈ దేవస్థానంకి వచ్చి పూజలు చేయించుకుంటారు. అదేవిధంగా ఒక ప్రత్యేక రాహుకేతులు కూడా ఇక్కడ పూజలు చేస్తూ రాష్ట్రంలో ఒక ప్రసిద్ధి దేవస్థానంగా ఇవాళ ప్రజలుతోంది. ఈ దేవస్థానానికి మరి ఆర్వీఆర్ చౌదరి గారు వారి కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఉదయం నుంచి ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసి మండపాన్ని సమర్పించారు. వారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ తప్పకుండా స్వామివారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కిందసారి వచ్చినప్పుడు ఇక్కడ పూజారులు అడిగారు, మండపం కదిలిపోతుందండి, మీరు ఏమైనా చేస్తారా అని. నాకు వాళ్ళు అనిపిస్తుంది స్వామివారే నాతో చేపించుకున్నారు. చాలా బాగా వచ్చింది, మీ అందరూ చూశారు. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. చాలా అందంగా ఉంది ఆ వెండి మండపం. మోపిదేవి యొక్క సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజు. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, గౌరవ శాసనసభ్యులు మండల బుద్ధప్రసాద్ గారు, స్వచ్ఛంద్ర మిషన్ చైర్మన్ పట్టాభి గారు, మరి వాళ్ళ రోజున అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. మరి ఇక్కడ ఆలయ సిబ్బంది కోరిక మేరకు ఆర్వీఆర్ చౌదరి గారు స్పందించి, ఎందుకంటే మండపం పాడైపోయింది, మంచి మండపం కావాలని వాళ్ళంతా కోరితే ఆయన అద్భుతమైన మండపాన్ని తయారు చేసి ఇచ్చినందుకు వారికి నా యొక్క ధన్యవాదాలు.